Please subscribe Telugu 7 Media. మిత్రులకు పాత్రికేయులకు డిజిటల్ మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈగల్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ, ఆ సంస్థను ప్రసాద్ గారు లీడ్ చేయబోతున్నారు. దర్శకులు ఆయన కొత్త నిర్మాతను తీసుకొచ్చి ఈ చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. వారిని దశరథ గారు. ఆయనకి భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా చేయాలనేది ప్రసాద్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో అందరికీ ఆయన ప్రత్యేకంగా ప్రతిరోజు ఆయన షూటింగ్తో పాటు ఆయనకి చెప్తూ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రొడ్యూసరు 10 రోజులు 10 సంవత్సరాలు 10 సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, పరిశ్రమలోని ఆధారపడిన వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. సో దశరథ గారిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్లు వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఫోటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వారి ఎక్స్పీరియన్స్తో వారు ప్రసాద్ గారు కలిసి ఈ చిత్రాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సినిమా పేరే అహోమ్ నాకు సరిగా అర్థం కాదు. AHOM అంటే అహోమ్ అయి ఉంటుంది. మేబీ మిస్టరీ థ్రిల్లర్ అయి ఉంటుంది. ఐ డోంట్ నో సబ్జెక్ట్. సో ఏదైనా అనేక లాంగ్వేజెస్లో తీస్తే కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ కానీ సినిమా అనేక లాంగ్వేజెస్, ఇంగ్లీష్ తప్ప అన్నిట్లోనూ, భారతీయ భాషలన్నింటిలోనూ, సౌత్ ఇండియా భాషలన్నింటిలోనూ తీస్తున్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ బెంగాల్ కానీ గుజరాత్ కానీ అక్కడ కూడా ఇండస్ట్రీ ఉంది. సో అక్కడికి కూడా ఆ లాంగ్వేజ్కి కూడా డబ్ చేయండి. వీలైతే థ్రిల్లర్ కాబట్టి డైలాగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా డబ్ చేయండి. డబ్ చేస్తే ఓటీటీకి చాలా బాగుంటుంది. వీళ్ళని చూస్తే వీళ్ళిద్దరూ చాలా హీరోయిన్లు ఇద్దరు ఇంటర్నేషనల్గా కూడా పనికొచ్చే విధంగా ఉన్నారు. సో అందరూ దయచేసి పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాని సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రసాద్ గారు కష్టపడతారు, డిఓపి గారు కష్టపడతారు, హీరో వాళ్ళైనా బాగా చేస్తారు, ఇద్దరు బాగున్నారు కాబట్టి. కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఈ సినిమా ఆదరించే పత్రికా విలేకరుది, మీడియా వారిది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, కొత్తగా చాలా కాలం సర్వీస్లో ఉండి కూడా ప్రసాద్ గారు ఇంతకాలానికి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారంటే ఆయన సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, మీ అందరినీ ప్రార్థిస్తున్నా. Thank you so much कि मुझे you have taken me this film. मुझे स्टोरी बहुत अच्छी लगी. I love the script and I'm hoping to work very hardly and thank you so much. I'm really grateful that you all being here and considering us as one of your part. Prasad Raju Garu go, it's been heartiest congratulations and thank you for choosing us, being a part of his script. So Hyderabad has always been a home for me, whether it's for a concert or it's for any other shooting purposes. But first time I'm getting into a Telugu films and I want all of you to be supporting me and I would like to be one of your part, your industry part. Like it's one Hindi cinema, it's one Telugu cinema, it's like an Indian cinema now. So being a part of this cinema, I'm really, really, really happy and thank you for calling me here. Thank you for being here. Thank you everyone. Kritika and Vivek Garu, and all the very best for this film and to the entire team. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, ఇక్కడ సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈగల్ స్టూడియో
ద్వారా ప్రసాద్ రాజు గారు నిర్మిస్తున్న చిత్రం డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ప్రసాద్ రాజు గారు చాలా మంచి డైరెక్టర్ ఆయన, కానీ ఇన్నాళ్లకు అవకాశం వచ్చిందే. ఒక హీరోయిన్ చాలా అద్భుతంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఇండియా వేజ్గా ప్రతి లాంగ్వేజ్లో గిన రిలీజ్ చేసేటట్టుంది సినిమా. ప్రసాద్ రాజు గారికి మన దశరథ గారికి తోడు ఉండి మంచిగా సినిమా మొత్తం అయ్యే వరకు వెనకాల ఉండి నడిపించి, ప్రసాద్ రాజు గారు ఆయన అనుభవంతో అయితే సినిమాను చాలా బాగా తీస్తారు నాకు తెలుసు. అలాగే ఈ సినిమాకు మంచి కెమెరామెన్ వెంకట్ గారు, మేము ఆయన కలిసి ఒక సినిమా చేసి వెంకట్ గారు. ఇంకోటి ఏంటంటే వివేక్ మిశ్రా అండ్ శృతిక, కంగ్రాచులేషన్ టు, థ్యాంక్ యూ సో మచ్. నా పెద్దలు హీరో అండ్ హీరోయిన్, మా డైరెక్టర్ గారు దీప్తి గారు, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. నాతోటి ఆర్టిస్టులకు కూడా నమస్కారం. ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా ప్రసాద్ గారికి డైరెక్షన్ చాలా రోజుల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఆయనకి అనుకున్న అవకాశం ఈరోజు వచ్చింది డైరెక్షన్ చేయడం. అది కూడా పేరు వింటేనే పాజిటివ్ వైబ్రేషన్స్. ఆ హోమ్లో ఉన్న ఒక వైబ్రేషన్ మన అందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సినిమా కూడా ఇదే వైబ్రేషన్లో తొందరగా కంప్లీట్ చేసుకొని మా ప్రొడ్యూసర్ దశరథ్ గారికి కాసుల పంట కురవాలని, అదేవిధంగా మా డైరెక్టర్ గారికి మొట్టమొదటి సినిమానే మంచి పేరు సాధించాలని, అదేవిధంగా మా రైటర్ గారికి కూడా మంచి పేరు రావాలని, మా డిఓపి గారు సార్ డిఓపి గారికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, నాకు కూడా ఈ సినిమాలో మా ప్రసాద్ రాజు గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా డైరెక్టర్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ప్రసాద్ గారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు మొట్టమొదటి సినిమా మహానటిలో అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశంతో నేను ఇప్పటి వరకు ఒక 25 సినిమాలు కంప్లీట్ చేశాను. ఈ సినిమా 26వ సినిమా నాది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఈ రోజున ఒక నూతన చిత్రం అహోం పేరులోనే పెద్ద చిమిక్కుంది. మరి అహోం ఆశీర్వదించడానికి వచ్చిన మరి కేఎస్ రామారావు గారిని కూడా ప్రముఖ నిర్మాత వారు కూడా ఆశీర్వదించి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన వారికి కూడా నమస్కారాలు. అదేవిధంగా ప్రసాద్ రాజు గారు మరి కర్మక్రియ ఈ సినిమాని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఎంతో శ్రమిస్తున్నారు. మరి హీరోయిన్లు కూడా ఇద్దరు కూడా అందంగా బాగున్నారు. వారు కూడా ఈ సినిమా ముందు ఎన్నో విజయం సాధించి వాళ్ళ కెరీర్లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు ఉన్న ప్రభాకర్ గారు, ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు. మరి వారు కూడా పారిశ్రామిక నటులు, వారు కూడా ముందుండి అందరి టీమ్గా ఏర్పడి ఈ సినిమాను ముందుకు తీసుకుపోయి జయప్రదం చేయించడంలో మరి అందరూ కూడా భాగం కావాలి, టీమ్గా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా కానీ మరి డిజిటల్ మీడియా కూడా మీ అందరూ కూడా నమస్కారాలు. మీరు కూడా వీళ్ళందరినీ ఆశీర్వదించి ఎక్కువ నూతన చిత్ర పరిశ్రమకి సినిమాకి మరి నూతన చిత్రాలు రావాలి, చిత్ర నిర్మాతలు రావాలి. అప్పుడే పరిశ్రమలో కూడా ఉపాధి కానీ కొత్త నటులు వస్తుంటారు. మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం బృందాలందరికీ శుభాకాంక్షలు. జై హింద్. కారణం అన్న నిజంగా డైరెక్షన్గా ఈరోజు మొదటి సినిమాని కావచ్చు, కానీ నాకు తెలిసి ఎంతోమంది నటీనటులని ఆయనకు తెలియకుండా ఎంతోమంది ప్రోత్సహిస్తున్నాడు, ఎంతోమందికి జీతం ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్గా కృష్ణ గారిని మనం చెప్పచ్చు. ఎందుకంటే అన్న చెప్పేప్పుడు నిజంగా చాలా ఎమోషనల్గా నాకు చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తులను ఎంతోమంది ప్రోత్సహించిన వ్యక్తి ప్రసాద్ గారు. నిజంగా మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో సినిమాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఇలాంటి నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ మీరు ఎప్పుడు కూడా ఇంకా చాలామందిని ప్రోత్సహించాలని, మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో సినిమాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దశరథ్ గారికి కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా మరెన్నో సినిమాలు తీయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే
మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా నూతన సినిమాను ప్రోత్సహిస్తూ ఇంతమంది ఇంత టైం కేటాయిస్తూ ఇంతమంది పేషెన్స్గా ఉండడం నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మీద పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ మూవీ స్టార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ రాజు గారికి థ్యాంక్ యూ, హీరో గారికి థ్యాంక్ యూ. దగ్గరే ఉందండి. హలో, ప్రసాద్ రాజు గారికి థ్యాంక్ యూ అండి, హీరో గారికి థ్యాంక్ యూ, రియాజ్ గారికి థ్యాంక్ యూ. ఈ టీం మొత్తం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పాపకి మంచి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే ఎవ్రీవన్. నేను ఈ మూవీలో రావాలని నాకు సంతోషంగా ఉంది. మీకు అందరికీ థ్యాంక్ యూ. మీ వల్లనే నేను ఇట్లా వచ్చాను. Hi, hello everyone. Yes, hi. Thank you, heroine ma'am, hero sir, Prasad Garu. Home, I'm very happy to be a part of this very good movie, and I'm excited to work in the movie. Looking forward. Thank you, media. Thank you everyone for giving your special time coming over here, and thank you so much. Thank you. ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు వివి వినాయక్ గారికి, కేఎస్ రామారావు గారికి పిలవగానే అయ్యో ప్రసాద్ నువ్వు చేస్తున్నా, హ్యాపీగా తప్పకుండా వస్తా అని చెప్పి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళినందుకు చాలా ధన్యవాదాలండి. సో మిగతా వాళ్ళందరికీ, మిగతా మా టీం అందరికీ మరియు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. పోతే ఈ సినిమా అందరి సినిమాల్లాగే హిట్ కావాలనే సినిమా చేస్తున్నాను, అందరిలాగానే. సో సినిమా బాగుంటే చూస్తారు ఆడియన్స్, లేకపోతే లేదు అందరికీ తెలిసిన విషయము. సో అన్ని సినిమాల్లాగానే హిట్ కావాలని ఈ సినిమా చేస్తున్నాను. ఈ మిగతా అంతా ఇక ప్రేక్షక దేవుళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. మీడియా మిత్రులకి, వచ్చిన టీం అందరికీ, మా హీరో హీరోయిన్లకి, మా డైరెక్టర్ గారికి అందరికీ నమస్తే అండి. మమ్మల్ని ఆశీర్వదించి ఈ పిక్చర్ని మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.